శ్రావణ గురువారం రోజు రూ. 5 బిళ్లతో ఇలా చేస్తే చాలు 5 కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది. డబ్బు ధన ప్రవాహంలా మీ ఇంట్లోకి దూసుకు వస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. రేపు శ్రావణ గురువారం రోజు మీ దశను దిశగా మార్చే రూ. 5 కాయిన్ యొక్క రహస్యం అనే పండితులు అంటున్నారు. ఇది చేసిన వారంతా కూడా ఏమిటంటే 5 కోట్ల అప్పు ఉన్నా కూడా తీర్చేసుకున్నారనే చెప్పాలి. ఈ చిన్న పని మీ ఇంట్లోని డబ్బుకి ఒక వరదలాగా ఆహ్వానిస్తుంది అంటే మీరు నమ్మగలరా అని పండితులు అంటున్నారు. మీ చేతిలో కేవలం ఒక రూ. 5 కాయిన్ ఉంటే చాలు, అది బంగారం ఉన్నట్టే అని అనుకోవచ్చు. ఈ కాయిన్ని మీరు ఎంతకాలంగా అలా మామూలు కాయిన్ లాగా చూస్తున్నారో తెలియదు, కానీ రేపు శ్రావణ బృహస్పతి వారానికి ఇది అద్భుత శక్తిని పొందబోతుందనే చెప్పాలి. పరిహారం విన్న తర్వాత మీరు ఎప్పటికీ కూడా ఆ రూ. 5 కాయిన్ని ఒక మూలకి వేసేయరు. ఏమిటంటే ఇది కేవలం రూ. 5 విలువ కాదు, ఇది లక్ష్మీదేవి సంకేతం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే రేపు శ్రావణ గురువారం రోజు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు, మీ దగ్గర జీవితాంతం తరతరాలకి సరిపోయేంత డబ్బులు ఉంటూనే ఉంటాయి. అంతేకాదు ఇప్పటి వరకు మీకు దూరంగా పారిపోయిన అదృష్టం తిరిగి మీ దారిలోకి వస్తుంది అని పండితులు అంటున్నారు. ఇది పాటిస్తే చాలు, కోట్లలో అప్పులు ఉన్నవాడికి కూడా ధనపుష్టి అనేది వచ్చి తీరుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఒకసారి ఒక్కొక్క రాజులాగా బ్రతికే వాళ్ళకి ఏ ఉన్నట్టుండి దురాదృష్టం అనేది వెంట పడుతుంది. బ్యాంకులో మైనస్, పక్కింటి వాళ్ళ దగ్గర అప్పు, బంధువుల దగ్గర మోసం, జీవితంలో ఉనికి కోసం పోరాడే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అయితే ఏం చేస్తారు అలాంటి వారు? ఈ శ్రావణ బృహస్పతి వారాన్ని అంటే ఈ గురువారం రోజు ఏం చేయాలి అంటే చక్కగా మీరు ఈ రూ. 5 కాయిన్తో ఈ పరిహారం చేశారే అంటే చాలు, మళ్ళీ తిరిగి మీ యొక్క పునఃస్థితిని కంటే డబల్ అన్నమాట, మీ అదృష్టాన్ని రెట్టింపు చేసుకుంటారనే చెప్పాలి. అంటే ఇది చేస్తే చాలు, మీ ఇంట్లో రూ. 5 కాయిన్ ఉంటే చాలు, అదృష్టం తలుపు తట్టక తప్పదు. ఇది రేపు చేస్తే చాలు, మీ ఇంట్లో డబ్బు నిలబడటం అనేది విపరీతంగా మొదలవుతుందనే చెప్పాలి. కాకపోతే ఏమిటంటేనండి, ఇది చేసేటప్పుడు ఎవ్వరికి చెప్పకండి, ఎందుకంటే దాని శక్తి తక్కువ అవుతుందనే చెప్పాలి. కాబట్టి మీరు రేపు ఈ పరిహారాన్ని చేసి చూడండి, మీకే తెలుస్తాయి ఇది ఎన్ని అద్భుతాలని సృష్టిస్తుందో. ఏమిటి, మీరు ఇప్పటికే అప్పుల్లో మగ్గుతున్నారా? మీ చేతిలో డబ్బు నిలవదా? ఎంత పని చేసినా కూడా లాభం లేదు అనిపిస్తుందా? అయితే ఈ శ్రావణ గురువారం రోజు మీ జీవితం మారే రోజే అవుతుంది. ఎందుకంటే ఇది మీ అదృష్టానికి లెఫ్ట్లో ఉన్నదాన్ని రైట్కి తిప్పే మంచి అద్భుతమైన మార్గం అనేది చెప్పాలి అని పండితులు అంటున్నారు. కాబట్టండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఈ ఒక్క పని చేస్తే చాలు, రేపు గురువారం రోజు ఏమిటంటే మీకు 5 కోట్ల అప్పు ఉన్నా సరే దేవుడు ఎదురుగా వచ్చి తీర్చేస్తాడనే చెప్పవచ్చు. అవును, ఇది వినగానే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది ఏమిటంటే ఈ పరిహారం అనేది వందల మంది జీవితాల్ని చాలా అద్భుతంగా మార్చేసింది. ఒక్కరు రూ. 5 బిళ్ళ అనే చెప్పాలి. ఏమిటంటే శ్రద్ధ, నమ్మకం, రహస్యం, ఈ 3 కలిస్తే రూ. 5 ఈ 5 లక్షల వాల్యూలోకి వెళ్తాయి. మీ ఇంట్లో డబ్బు నిలవట్లేదు, ఎంత పని చేసినా కష్టమే మిగులుతుంది, లక్ష్మీదేవి మీ దారిలోకి రావటం లేదు కదూ. అయితే రేపే మీ జీవితం మారే రోజు. ఇది గొప్ప పూజ కాదు, భారీ హోమాలు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మీ చేతిలో ఉన్న ఒకే ఒక రూ. 5 కాయిన్తో మీ చుట్టూ ఉన్న ఆర్థిక బంధాలన్నీ తెరవబడతాయి అని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన ధన సంపాదన పద్ధతి అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, ఒక ఊర్లో ఒక అతను ధనవంతుడు అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డాడు. కానీ ఈ చిన్న పరిహారం చేసిన తర్వాత ఆ వ్యక్తి 3 నెలల్లో తన ఆస్తులన్నీ తిరిగి కొనుక్కున్నాడు. అలాగే అతను ఇంకా ఎక్కువ పొలాల్ని, ఇళ్ళని, స్థలాల్ని అన్నిటినీ కొనుక్కొని బ్యాంక్ బ్యాలెన్స్ని ఫుల్గా నింపేసుకున్నాడు. అతని ఇంట్లో బంగారం కుప్పలు తెప్పలుగా నిల్వ చేసుకున్నాడు. ఆ మనిషి చుట్టూ అదృష్టమే తిరుగుతుంది. ఇంత శక్తి కలిగిన పరిహారాన్ని మీరు చేస్తే చాలు, రేపు శ్రావణ గురువారం రోజు. ఈ రోజు చాలా ప్రత్యేకమైనది, కంటే గురువారం ప్లస్ శ్రావణం ప్లస్ లక్ష్మీదేవి అనుగ్రహం ఈజ్ ఈక్వల్ టు కలయిక మాయాజాలం అని చెప్పాలి అని పండితులు అంటున్నారు. అంటే మీ అదృష్టం అనేది మొదలవ్వబట్టే ఈ వీడియో చూడటం కూడా ఒక సంకేతం అనే చెప్పాలి. అంటే మీ తలరాత చాలా అద్భుతంగా మారటానికి ఇది ప్రారంభం మాత్రమే అని పండితులు అంటున్నారు.
కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్‌కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ! ఇక వీడియోలోకి వెళదాం. రేపే గురువారం, అందులో శ్రావణ గురువారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. ఈరోజు ఈ పరిహారాన్ని చేశారు అంటే కనుక మీ జీవితంలో అద్భుతాలే జరుగుతాయి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, మీరు రేపు ఒక రూ. 5 బెల్లంతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే 5 కోట్ల అప్పు ఉన్నా సరే మీకు తీరిపోతుంది. అంతేకాదు, ధనం 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది మీ ఇంట్లోకి ఒక ప్రవాహంలా అని పండితులు అంటున్నారు. అంతేకాదు, మీ సుడి తిరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీరు ఏ పని చేసినా కూడా అందులో మీరు చేసిన దానికంటే కూడా రెట్టింపు లాభాలైతే మీకు వస్తాయి అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ పరిహారం చేయటం వల్ల మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. అంత బాగా ఈ పరిహారం అనేది మీకు అద్భుతమైన ఫలితాలనైతే ఇస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ పరిహారము ఈ శ్రావణ గురువారము అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పాలి. ఈ రూ. 5 కాయిన్ పరిహారము ఎందుకంటే కూడండి, చాలామంది కూడా అప్పుల సమస్యలతో, ఆర్థిక సమస్యలతో అసలు సతమతమైపోతూ బయటికి చెప్పుకోలేక ఎంతగానో ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారనే చెప్పవచ్చు. అయితే ఉన్నవి కూడా అన్నమాట, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ అమ్ముకొని అప్పులు తీర్చాల్సినటువంటి పరిస్థితి కూడా చాలామందికి ఏర్పడుతుంది. ఈ రోజులలో ఏది చూసుకున్నా కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. డబ్బు పరంగా ఏ పని చేసినా కూడండి వారికి కలిసి రాదు. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా ఏది కలిసి రాదు. ఏమైనా చేయాలన్నా ఏంటంటే భయపడుతూ ఉంటారు. అలాంటి వాటిలలోకి వెళ్ళాలన్నా ఇంట్రెస్ట్ చూపిరు. అలా చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్నిటికీ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వీటికి ముఖ్య కారణం ఏమిటంటే మన జాతక పరంగా అండి. ఏంటంటే ఏమన్నా నవగ్రహ జాతకంలో దోషాలు ఉన్నా కూడా మనకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని పండితులు అంటున్నారు. అంతేకాదు, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా అనే చెప్పవచ్చు. అంతేకాదండి, చాలా రకాలైనటువంటి సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయి అనుకోకుండా అంటే మనకి నెత్తి మీదికి వచ్చో అనుకోకుండా అనమాట సడన్గా పడిపోతూ ఉంటాయి. ఏంటంటే వివాహ సమస్యలు కావచ్చు, పిల్లల చదువు సమస్యలు కావచ్చు, అలాగే సంపాదన. ఎంతమంది ఇంట్లో సంపాదిస్తున్నా రూపాయి అనేది కూడా అసలు చేతిలో మిగలదు నెలాఖరికి వచ్చేసరికి. ఒక ఇంట్లోనండి ఒకరే సంపాదిస్తున్నారనుకోండి, వాళ్ళకి చక్కగా నెల పొడుగుతా వస్తుంది. ఇంకా పొదుపు అనేది కూడా చేసుకుంటారు. కానీ కొంతమంది విషయానికి వస్తే పాపం బాధపడుతూ ఉంటారు. ఏంటి, ఇంట్లో ఒక సపోజ్ 5గురు ఉన్నారండి, 5గురు సంపాదిస్తున్నారు. కానీ నెల మధ్యలోకి వచ్చేసరికి వారి జీతాలు అనేవి, ఆ సంపాదన అనేది అసలు మిగలదనమాట. జీరో బ్యాలెన్స్ అయిపోతుంది. మళ్ళీ మంత్ లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒక అప్పు చేయాల్సిన స్థితికి అనేది వచ్చేస్తుంది. ఇలా ఎందుకైతుందంటేనండి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్నా కావచ్చు, ఇది ఏమిటంటే ఎదుటివారి నరదృష్టి, చెడు దృష్టి, ఇలాంటి దృష్టిలన్నీ మన మీద పడ్డప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి ఒక్కసారిగా వచ్చి మీద పడుతూ ఉంటాయి. అలాంటి టైంలో మనం ఏది చేసినా కూడా మనకు కలిసి రాదనమాట. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా. కాబట్టి ఈ పరిహారం అనేది చేసుకున్నారే అనుకోండి, మీకు చక్కగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏంటంటేనండి, ఇలాంటి దోషాలన్నీ కూడా పోయాయే అనుకోండి, మనకి లేకుండా చక్కగా మనం అనుకున్నట్లు జరగటానికి అవకాశం అనేది ఉంటుందనే చెప్పాలి. అలా చెడుని అంతటిని అనమాట తీసుకోవటానికి ఈ శ్రావణ గురువారం రోజు ముఖ్యంగా అండి, ఈ శ్రావణ గురువారం మామూలు గురువారం కాదు, శ్రావణ గురువారం అత్యంత శక్తివంతమైనదనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఇలాంటి శక్తివంతమైన రోజు ఏమిటంటే మీరు ఈ పరిహారం చేశారే అనుకోండి, చాలా అద్భుతంగా అనమాట మీకున్న చెడునంతా తీసేసుకోవటానికి చాలా మంచిగా పనిచేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, చాలా డబ్బులు కట్టి బయట ఎన్నెన్నో పూజలు చేపించుకుంటూ, ఎన్నెన్నో యంత్రాలు కట్టించుకుంటూ, ఎన్నో రకాలుగా చేస్తున్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు పోవు ఒక్కొక్కసారి. కానీ మన చేతులతో మనం చేసుకునే ఈ చిన్న చిన్న పరిహారాల వల్లనేనండి అన్ని దోషాలు పోయి ముఖ్యంగా ఈ రూ. 5 బిళ్ళ పరిహారం అనేది అత్యంత అద్భుతంగా మీకు సిద్ధిస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఈరోజు ఏం చేస్తారంటే మీరు చక్కగా ప్రసాదంగా పానకము, వడపప్పు, చలిమిడి ఇలాంటివన్నీ అన్నమాట అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేయండి. పరవన్నము ఏమిటంటేనండి, ఇంట్లో లక్ష్మీదేవికి తప్పకుండా మంచిగా దీపారాధన చేసేయండి.
మీరు శివపార్వతులకైనా చేయొచ్చు, లేదా అమ్మవారికి లక్ష్మీదేవికి ఇలా ముగ్గురికి కలిపైనా చేసేయండి రేపు పూజ. శ్రావణ మాసంది పొద్దున పూట ఏం చేస్తారంటే ఇలా చక్కగా మీరు ఇంట్లో దీపారాధన అనేది చేసేసుకోండి. అలాగే వాకిట్లో కూడా ఏం చేస్తారంటే ఒక స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఇలా వేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అని పండితులు అంటున్నారు. ఇక ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఏదన్నా గుడి ఉంటేనండి గుడికి వెళ్ళి రండి చక్కగా. లేదండి మాకు కుదరదు అంటే కనుక మీరు ఇంట్లోనే చక్కగా పూజ చేసేసుకోండి. అన్ని రకాలుగా మీకు మంచి అనేది అయితే జరిగి తీరుతుందనే చెప్పాలి. ఏమిటంటే మీకున్న చిక్కులు అనేవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. తర్వాత ఏం చేస్తారు, 5 రూపాయల బెల్లం. ఏంటి బెల్లం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. అంటే 5 అనేటటువంటి సంఖ్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య అనే మనం చెప్పాలి. ఈ సంఖ్య ఏంటంటేనండి పంచభూతాలను కూడా చెప్పొచ్చు. చాలామంది 5 అంటేనే లక్కీ నెంబర్గా అని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమిటంటే వాళ్ళ బండ్లకు కానీ వాళ్ళ ఇళ్లలో కానీ 5 పెట్టుకుంటూ ఉంటారు నెంబర్ని. ఇలా 5 రూపాయల కాయిన్తో పరిహారం ఏమిటంటేనండి, చేశారే అనుకో మీ యొక్క తలరాతనే మారుస్తుంది, మీ యొక్క దోషాలను కూడా తొలగిస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ 5 రూపాయల కాయిన్తో ఈ పరిహారం అనేది మీరు చక్కగా రేపు చేసేసుకోండి. మనకు 5 రూపాయల కాయిను, 2 రూపాయల కాయిన్ అట్లా ఉంటాయి కదండీ. అందులో 5 రూపాయల కాయిన్‌కి ఏంటంటేనండి అయస్కాంతంలాగా అనమాట. ఈ కాయిన్స్ అన్నిటికి కూడా ధనాన్ని ఆకర్షించేటటువంటి శక్తి బాగా ఉంటుందనే చెప్పాలి. మనం చేసే పరిహారాల్లో ఈ కాయిన్స్‌కి. మనకి ధనపరంగా ఏమిటంటేనండి 4 దిక్కుల నుంచి కూడా మూసుకుపోయి ఉంటాయి దారులు ఒక్కొక్కసారి ఇందాక చెప్పిన దోషాలతో. అలాంటి మూసుకుపోయినటువంటి ధనద్వారాలను తెరవటానికి ఈ 5 రూపాయల కాయిన్ అనే పరిహారం అనేది అండి ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మిరాకిల్స్‌నే సృష్టిస్తుందనే చెప్పాలి. ఇది మానవుడి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలనమాట. డబ్బు పరంగా అస్సలు కలిసి రాదు. ఏది పట్టుకుంటే కూడా అది ఏదో అంటారు చూడండి, తాడు పట్టుకుంటే పామైపోయింది అని, అలా ఉంటుందన్నమాట. బంగారం పట్టుకుంటే మట్టి అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు. అలా వాళ్ళ చెయ్యి అసలు మన చేతుల్లో ఎక్కడెక్కడో ఉండే దరిద్రం అంతా కూడా ఆ చేతుల్లోనే ఉందా అనిపించేటట్టు ఉంటుందండి మాకు అని చాలామంది చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటేనండి కొన్ని టైంలు గ్రహాలు అనేవి అట్లా మనకి అనిపిస్తుంటాయన్నమాట. ఇలాంటివన్నీ కూడా తీసేసి మీ జీవితంలో మీరు మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవ్వటానికి ఈ పరిహారం అయితే చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుందనే చెప్పాలి. నార్మల్‌గా ఏంటంటేనండి, మీరు ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వాళ్ళు అప్పులు తీర్చుకునేటటువంటి మార్గాలనేవి మీరు ఈ 5 రూపాయల కాయిన్ పరిహారం చేసిన తర్వాత ఇంకా ఆ దారులనేవి కూడా మీకే అర్థమైపోతాయనే చెప్పాలన్నమాట. ఇప్పటి వరకు దిక్కు తోచకుండా దారి దిక్కు లేకుండా ఉన్న వారికి కూడా దిక్కు తోస్తుంది. దారి దిక్కులనేవి మీకు మంచిగా అర్థమైపోతాయి. ఏంటంటే ఏమి అమ్ముకోకుండానే మీ అప్పులు తీర్చుకోవటానికి ఇబ్బంది లేకుండా, ఒత్తిడికి గురి కాకుండా చాలా తేలిగ్గా ఎంతటి కష్టాన్నైనా సరేనండి మీరు చాలా తేలిగ్గా దాటుకొని యువతలకి వస్తారు అని పండితులు అంటున్నారు. ఎందుకంటే దైవ అనుగ్రహం ఉంటే, అలాగే మన జాతకంలో ఉండే ఈ దోషాలనేవి కూడా చక్కగా తొలగిపోతే చాలా సులువుగా అయిపోతాయన్నమాట మనకి కష్టమైన పనులు కూడా. అలా కాకుండా మన జాతకంలో ఇలాంటి దోషాలున్నా, నెగిటివ్ ఎనర్జీ మనకు ఉన్నా కూడా అండి, దృష్టి దోషాలు, నరదృష్టి, చెడు దృష్టి ఇలాంటివి ఉన్నా కూడా సులువైనటువంటి పనులు కూడా చాలా కష్టంగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషికి కూడండి దైవ అనుగ్రహం అనేది తప్పనిసరిగా కావాలనే చెప్పాలి. కాబట్టి రేపు మీరు ఏం చేస్తారంటే గురువారం రోజు చక్కగా మీరు ఈ రకంగా పరిహారం చేసుకున్నారని అనుకోండి, మీరు చక్కగా దైవ అనుగ్రహం అనేది మీకు సిద్ధిస్తుందనే చెప్పాలి. మీరు ఇంట్లో రేపు చక్కగా దీప ధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించండి. అష్టోత్తరాలు అనేవి కంపల్సరిగా అండి చదువుకోండి చాలు అని పండితులు అంటున్నారు. లక్ష్మీ అష్టోత్తరాలు చదివితే చాలా మంచిదండి రేపు సాయంత్రం కూడా అని పండితులు చెప్తున్నారు. ఇంట్లో సరిగ్గా చక్కగా పూజ చేసుకుంటే చాలు, మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పాలి. మనకి ఈ శ్రావణ గురువారం రోజున ఏంటంటేనండి ఈ పరిహారం అనేది చేసుకున్నారే అనుకోండి, రేపు ఎప్పుడంటే రేపు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాలండి. మీరు చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. అలాగే రేపు శ్రావణ గురువారం రోజండి మీరు నల్ల బట్టలు అస్సలు వేసుకోవద్దండి. పొరపాటున కూడా శ్రావణ గురువారం అనే కాదండి, ఈ పరిహారాలు చేసేటప్పుడు అసలు వేసుకోకూడదన్నమాట. ఏంటంటే చాలా ఇబ్బందులు పాలవుతారు. అలాగే మాంసాహారం అనేది కూడా నాన్ వెజ్లు కూడా అస్సలు తినకూడదు, వండకూడదండి.
అని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఇది ఫలించదనమాట చేసే పరిహారం కాబట్టి ఇలా చేయండి చాలు. మీరు చక్కగా ఏం చేస్తారు, సాయంత్రం స్నానం చేసేసి ఈ పరిహారాన్ని చేసేసుకోండి. ఉతికిన బట్టలు వేసుకొని మీరేం చేస్తారంటే ఒక రూ. 5 కాయిన్‌ని తీసుకోండి. తీసుకొని 4 తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక బౌల్‌లోకి కొంచెం గంధము అది వచ్చేటప్పటికి ఏం చేయాలంటేనండి చక్కగా అష్టగంధం అని దొరుకుతుంది కదండీ! ఆ గంధం తీసుకోవాలండి. ఆ గంధం తీసుకొని ఏం చేస్తారంటే ఈ పరిహారాన్ని గుర్తుపెట్టుకోండి. సాయంత్రమే చేయాలి కాబట్టి మీరు పొద్దున పూట ఎళ్లి తెచ్చేసుకోండి. ఇంట్లో లేకపోతే అష్టగంధం అది దొరకకపోతే మామూలు గంధమైనా తీసేసుకోండి. తీసుకొచ్చుకొని ఏం చేస్తారంటే చక్కగా కలిపేసేయండి నీళ్ళల్లో. కాస్త నీళ్ళని వేసి గంధాన్ని పేస్ట్ లాగా చేసేసుకోండనమాట. ఇది అష్టగంధాన్ని. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా చేయటం అనేది చాలా శక్తివంతమైందనే చెప్పాలి ఈ పరిహారం అని పండితులు అంటున్నారు. దీనికి ఒక పవర్ అనేదండి చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పొచ్చనమాట. ఈ విధంగా ఈ అశ్వగంధం తీసుకొని దానికి చక్కగా నీళ్ళని కలిపేసి కొంచెం పాల చుక్క కూడా వేసేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఏం చేస్తారంటే గంధం చాలా శక్తివంతమైందండి. కాబట్టి వీటిని పేస్ట్‌లా చేసేయాలి. చేసేసిన తర్వాత ఈ రూ. 5 కాయిన్స్ ఉంటాయి కదండీ! వీటికి రాసేసేయండి మొత్తాన్ని. ఏంటి పేస్ట్‌ననమాట. ఈ గంధంని పేస్ట్ చేస్తారు కదా! ఇది 4 తీసుకుంటారు కదండీ! రూ. 5 కాయిన్స్ వాటికన్నిటికి ఈ గంధాన్ని పట్టించేసి మీరు దేవుడి ముందు అంటే పెట్టేసుకోవాలి. ఏంటంటేనండి మీరు కావాలంటే ఉదయం పూట పూజ చేసుకునేటప్పుడు మామూలుగా ఈ రూ. 5 కాయిన్స్‌ని పెట్టుకోండి. సాయంత్రం పరిహారం అప్పుడే చేసేటప్పుడు ఏం చేస్తారంటే దేవుడి దగ్గర నుంచి రూ. 5 కాయిన్స్‌ని తీసుకొని ఈ విధంగా పేస్ట్‌ని కలుపుతారు కదండీ! కొంచెం పాలు, కొంచెం నీళ్లు వేసి అష్టగంధాన్ని ఆ గంధంతో చక్కగా కలిపేసి పేస్ట్‌లా చేసిన తర్వాత మీరు ఈ రూ. 5 కాయిన్స్ మొత్తానికి శుభ్రంగా పట్టించేసేయాలన్నమాట. పట్టించేసి మీకు మనసులో ఏదైతే సంకల్పం ఉందో అది చెప్పేసుకోండి. అంటే మీరు ప్రత్యేకంగా దేవుడి ముందు చేయాల్సిన పని లేదండి. అవకాశం ఉంటే కనుక మీరు దీపారాధన చేసుకొని చక్కగా మళ్ళీ దేవుడి ముందు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. లేదా మామూలుగా అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఉదయం పెట్టుకున్నారు కదా! ఈ రూ. 5 కాయిన్స్‌ని. కాబట్టి శక్తి అనేది రూ. 5 కాయిన్స్‌కి ఉంటుంది. అలాగే ఈ పేస్ట్‌ని ఈ 4 రూ. 5 కాయిన్స్‌కి పట్టించేసి మీ మనసులో సంకల్పం చెప్పేసుకోండి. అప్పులు తీరాలా, లేకపోతే ఆర్థిక సమస్యలనేవి తొలగిపోవాలని, మీకు ధనం అనేది బాగా 4 వైపుల నుంచి రావాలని, లేకపోతే వివాహం జరగని వారికి వివాహం జరగాలని, ఉద్యోగం రావాలని, లేదా సంతానం కలగాలని, లేదా పిల్లలు మాట వినాలని, ఆరోగ్యం బాగుండాలని, ఇట్లా మీకు ఏ సమస్య ఉంటుందో ఆ సమస్యని సమస్త సమస్యల్ని చెప్పుకోవచ్చు. ఈ రూ. 5 కాయిన్స్‌కనమాట. పట్టుకొని ఇలా చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, ఈ రూ. 5 కాయిన్స్‌ని ఇంకా దేవుడి ముందు ఉంచేసేయండి. ఆ రాత్రంతా కూడా మీరు అలాగే ఉంచేసేయాలి ఈ రూ. 5 కాయిన్స్‌ని. ఈ మీ యొక్క సమస్యలన్నీ తీరాలని చెప్పి ఇలా ఉంచటం వల్ల ఏమవుతుంది, మన బాధ అనేది, కష్టం అనేది దైవానికి పూర్తిగా అన్నమాట అందుతుంది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కాసేపు మనం సమయం కేటాయించడం వల్ల అలా మనం ఉంచేస్తే సమయం ఇచ్చినట్టే కదండీ! తర్వాత ఇక మీరు ఏం చేస్తారంటే మరుసటి రోజు ఉదయం పూట అన్నమాట చక్కగా స్నానం అది చేసేసుకోండి. అంటే శుక్రవారం రోజు చేసేసుకొని మీరు ఏం చేస్తారంటే ఈ రూ. 5 కాయిన్స్‌ని తీసేసుకొని మీరు దేవుడి దగ్గర పెట్టిన కాయిన్స్‌ని తీసుకొని దండం పెట్టి తెచ్చేసుకోండి. మీ సమస్యలన్నీ పోవాలని ఇక అలా చెప్పేసుకోండి. ఇక ఈ పేస్ట్ అనేది డ్రై అయిపోయి ఉంటుంది కదా! దాన్ని ఒక క్లాత్ తీసుకోండి. ఈ రూ. 5 కాయిన్స్ 4 కాయిన్స్‌ని చక్కగా తుడిచేసేయండి క్లాత్‌తో. కడగద్దండి, తుడిచేయాలి. కడిగితే ఏమిటంటే దానికి ఉన్న పవర్ అనేదంతా కూడా పోతుంది అని పండితులు అంటున్నారు. కాబట్టి చక్కగా తుడిచేసేయండి. ఒక క్లాత్ తీసుకొని కొత్తది అంటే మామూలు చిన్న క్లాతులుంటాయి కదండీ! అదనమాట. మళ్ళీ ఇంకొకసారి మీరు దేవుడి దగ్గర దండం పెట్టుకొని, మీకున్న సంకల్పం అంతా చెప్పుకొని, మీకున్న సమస్యలన్నీ పోవాలని ఆ 4 రూ. 5 కాయిన్స్‌ని తీసుకువెళ్ళండి. శుక్రవారం రోజున ఏదన్నా దగ్గరలో ఉన్నటువంటి హుండీలో, దేవాలయం హుండీలో కానుక వేసేయండి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే మీకున్న సమస్యలన్నీ పోవాలని ఇక్కడ పెట్టి దండం పెట్టుకున్నారు. అది మీ మనసులో సంకల్పం చెప్పుకున్నారు. అది మీరు ఏం చేస్తారు రేపు మీ ఇంటి దగ్గర శివాలయంలో అయినా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా నవగ్రహాల ఆలయంలో అయినా, లేకపోతే ఏదైనా లక్ష్మీదేవి గుడి ఉన్నా కూడండి. ఏ గుడి ఉంటే ఆ గుడిలోనండి. ఏ గుడి అయినా గుడే కాబట్టి
మీరు ఈ 4, రూ. 5 కాయిన్స్‌ని ఏం చేస్తారంటే హుండీలో వేసేసి దండం పెట్టేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏమిటంటేనండి, మీకు ఏ సమస్య అయితే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పీడించుకు తింటుందో, ఆ సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది. మీకున్న డబ్బుల ఇబ్బందంతా పోతుంది. కోట్ల రూపాయల అప్పున్నా సరే క్షణంలో కరిగిపోతుంది అని పండితులు అంటున్నారు. మీకు మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి. చాలా అంటే చాలా శక్తివంతమైన ఈ రూ. 5 కాయిన్‌ది పరిహారము ఈ శ్రావణ గురువారం రోజున మీరు చేశారే అనుకోండి, మీరు మిరాకిల్సే చూస్తారు. 100కి 100% మీకు ఇది పనిచేస్తుందనే చెప్పవచ్చనమాట. ఇలా మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా మీరు బయటపడతారనే చెప్పాలి. అంతేకాదండి, మీకు ధనం 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది. మీరు ఇక మీ దగ్గర డబ్బులు లేవు అన్న మాట కూడా అసలు వినపడదనమాట. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, ఏ రకాల మీ ఇంట్లో ఇన్ని రోజులుగా నిలిచిపోయి ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ ఏమిటి అన్ని దోషాలన్నీ కూడా అనమాట ఉంటాయి కదండి, అవన్నీ పరిహారం చేసిన తర్వాత మొత్తం పోతాయి. ఈ పరిహారం అనేది అంత అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇది పవర్ఫుల్గా పరిహారం అనే పండితులు అంటున్నారు. ఇంట్లో కూడా ఖచ్చితంగా అనమాట నియమనిష్టాలు అనేవి ఆచరించాలండి. అంటే నాన్ వెజ్ తినద్దు. అలాగే చక్కగా ఏం చేస్తారంటే స్నానం చేసిన తర్వాతనే ఈ పరిహారం అనేది చేయాలి. మీరు నల్ల బట్టలు అస్సలు వేసుకోవద్దు. అది సాయంత్రం సంధ్యా సమయంలోనే చేసుకోవాలండి. ఇలా చేసుకున్నారంటే చెడు అంతా కూడండి ఎక్కువగా మీ ఇంట్లో చెడు తిరిగేటటువంటి సమయం కాబట్టి మనం చెడుని తీసుకోవటానికి కూడా సాయంత్రాలే అనమాట ఇట్లాంటి పరిహారాలు అనేది చేసుకోవాలి. మంచి సమయం అని చెప్పాలన్నమాట. ఈ సమయంలో చేసుకోవటం వల్ల ఈ పరిహారం అనేది మీకు చక్కగా సిద్ధిస్తుంది. ఇంట్లో కూడా తప్పనిసరిగా దీపారాధన అనేది చేసేసుకోండి. మీరు ఇలా దీపం వెలిగించి కాసేపు రూ. 5 కాయిన్స్ని అక్కడ దేవుడి ముందు అట్లా ఉంచటం వల్ల కూడా ఏమిటంటేనండి, ఆ రూ. 5 కాయిన్స్ ఇంకా చాలా శక్తివంతంగా మారతాయి అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏంటంటే మనకున్నటువంటి సమస్యను దైవానికి చేరుస్తాయన్నమాట. కాబట్టి చక్కగా ఏం ఖర్చుతో కూడుకుంది కూడా కాదండి. ఇలా చేసేసి తెల్లారి ఇలా చేయటం వల్ల గుళ్ళో హుండీలో వేయటం వల్ల మీకున్న ప్రతి కష్టం కూడా తీరిపోతుంది అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు రేపు మర్చిపోకుండా ఈ శ్రావణ గురువారం రోజున చక్కగా ఈ రూ. 5 కాయిన్తో ఈ పరిహారాన్ని చేసేసుకోండి అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, మీ సుడి తిరుగుతుంది. మీకు ధనం 4 వైపుల నుంచి వస్తుంది. మీరు ఎన్ని రోజులు దేనికైతే కష్టపడ్డారో ఆ కష్టం అంతా కూడా పోతుంది. ఇక మీకు జీవితాంతం కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి. డబ్బులకి ఏ ఇబ్బంది ఉండదు. డబ్బులనే కాదండి, మీకున్న ప్రతి సమస్యకు పరిష్కార మార్గం అయితే తప్పనిసరిగా కనిపించి తీరుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. మనకి అదృష్టం అనేది ఎక్కడి నుంచో రాదండి. ప్రతి ఒక్కరికి అదృష్టం లోపల ఉంటుంది. కాకపోతే దాన్ని కొంచెం మనమే బయటికి తీయాలి. ఇలాంటి పరిహారాలతో ఆ అదృష్టం అనేది బయటికి వస్తే మన సుడి తిరుగుతుంది. మనం ఏ పని చేసినా కూడా అందులో లాభాలే తప్ప నష్టాల్ని అస్సలు చూడము అని పండితులు అంటున్నారు. కాబట్టి పరిహారాలన్నీ చేసేటప్పుడు మీరు పరిహారం చేయాలి అని ఎలా అనుకుంటారో అలాగే అంతే శ్రద్ధతో చేయండి. అప్పుడు మీకు ఫలితం అనేది కూడా చక్కగా సిద్ధిస్తుంది అనే చెప్పాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చుంటుంది అని పండితులు అంటున్నారు. ఏం చేస్తారంటేనండి, చిన్న బెల్లం తీసుకొని ఆ బెల్లాన్ని తీసుకొని మీరు మంచిగా మెత్తగా చేసేసి దాంతో పానకం తయారు చేయండి. చేసి ఉదయం పూట పూజ చేస్తారు కదా, పానకాన్ని పెట్టి లక్ష్మీదేవి ముందు మీరు చక్కగా పూజ చేసేసుకోండి. తర్వాత ఆ పానకాన్ని అలా ఉంచేసండి. సాయంత్రం మీరు ఈ పరిహారం అయిన తర్వాత ఆ పానకాన్ని తీసుకొని ఇంట్లో వారందరూ ప్రసాదంలాగా తాగేసేయండి. మీకు లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా చక్కగా బయటికి పోతుంది. దీనికి అద్భుతమైన శక్తి వస్తుంది. బెల్లం అంటేనే ఒక అద్భుతం. అలాంటిది మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఈ విధంగా పెట్టడం వల్ల, అది దేవుడి ముందు పెట్టి ఉంచటం వల్ల దీంట్లో అద్భుతాలే జరుగుతాయి. దీంతో మీరు తీసుకోవటం వల్ల అని పండితులు చెప్తున్నారు. అలాగే మీ ఒంట్లో ఉన్న అనారోగ్యం కూడా మెల్లిమెల్లిగా క్రమేపీగా తొలగిపోతుందనే చెప్పవచ్చు. మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా కంప్లీట్గా పోతుంది ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు. మనం పొద్దున పూట పూజలో రూ. 5 కాయిన్స్ పెడతాం కదండి, దాంతోపాటు ఈ బెల్లం పానకాన్ని కూడా పెట్టేసేయండి. సాయంత్రం మీరు దీన్ని అందరు తీసుకొని తాగేసేయండి, సరిపోతుంది అని పండితులు అంటున్నారు. ఇలా చేయటం వల్ల మీరు
చాలా అంటే చాలా అద్భుతమైన మార్పుల్ని చూస్తారని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు.